బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సమిట్ జరగబోతుంది. ఇక నేడు రేపు 2 రోజుల పాటు హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ అనే థీమ్తో నిర్వహించనున్న ఈ సమిట్ కు ప్రపంచం నలుమూలల నుంచి 2000 మందికి పైగా ఏఐ నిపుణులు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సదస్సును ప్రారంభిస్తారు. ఇక ఇదే సదస్సులో రాష్ట్రంలో ఏఐ అప్డేటెడ్ కు సంబంధించిన రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ విడుదల చేస్తారు. ఇక 25 అంశాలతో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. కాగా ఈ సదస్సులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న కొత్త ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. ఇక సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై చర్చిస్తారు. ఏఐ సెక్టార్లో పేరు పొందిన ఖాన్ అకాడమీ అధినేత సల్ఖాన్, ఇక ఐబీఎం ప్రతినిధి డానియలా కాంబ్, ఇక ఎక్స్ప్రైస్ ఫౌండర్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సమిట్ జరగబోతుంది. నేడు రేపు 2 రోజుల పాటు హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ అనే థీమ్తో నిర్వహించనున్న ఈ సమిట్ కు ప్రపంచం నలుమూలల నుంచి 2000 మందికి పైగా ఏఐ నిపుణులు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సదస్సును ప్రారంభిస్తారు. ఇక ఇదే సదస్సులో రాష్ట్రంలో ఏఐ అడాప్షన్ కు సంబంధించి రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ విడుదల చేస్తారు. ఇక 25 అంశాలతో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. కాగా ఈ సదస్సులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న కొత్త ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై చర్చిస్తారు. ఏఐ సెక్టార్లో పేరు పొందిన ఖాన్ అకాడమీ అధినేత సల్ఖాన్, ఐబీఎం ప్రతినిధి డానియల్ కాంబ్, ఎక్స్ప్రైస్ ఫౌండర్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.